క్రిస్పీ కార్న్ అందరికి చాలా ఫేవరెట్ స్నాక్ ఇది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు క్రిస్పీ కార్న్కి కావాల్సిన పదార్థాలు కార్న్, కారం, కార్న్ ఫ్లోర్, అజినమోటో అండ్ పెప్పర్, గరం మసాలా, మైదా, సాల్ట్. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే. ఎలా తయారు చేసుకోవాలి క్రిస్పీ కార్న్ చెప్పండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ హీట్ పెట్టుకున్నాం. ఓకే, ఆయిల్ హీట్ కాగానే ఇవి ఫ్రై చేసుకున్నాం. ఫస్ట్ ఇవి ఒక 5 minutes మనం కుక్ చేసుకోవాలి, ఈజీ అయిపోతుంది. ఉడకబెట్టాలి. ఉడకబెట్టుకొని మీరు ఆ స్టిక్స్ కూడా సో మీరే ఉడకబెట్టిన కార్న్ తీసుకొని ఒక 5 స్టిక్ గుచ్చేసారా? స్టిక్స్ అన్ని తయారు చేసుకొని, పిల్లలు కొద్దిగా వెరైటీగా ఉంటే ఇష్టపడి తింటారు కదా, సో నేను అదే ఆలోచిస్తూ ఉంటా పిల్లలు ఎట్లా ఇష్టంగా తింటారు అది ఆలోచించి కొంచెం వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట ఇంట్లో. నైస్. కార్న్ తో మీరు ఇంకా ఏమేమి రెసిపీస్ చేస్తారండి జనరల్ గా? కార్న్ రైస్, కార్న్ పకోడా. కార్న్ పకోడా బాగుంటుందా? బాగుంటుంది మేడం, బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. యా యా షూర్. కాజు కార్న్ పకోడా కూడా బాగుంటుంది, కాజుతో బాగుంటుంది. ఓకే మేడం, ఇది ఒకసారి కాగిపోయింది, మనం ఇది వేసేసుకున్నాము. ఇలా చేస్తే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, మీ హాబీస్ ఏంటండి? డాన్స్ అండి, డాన్స్ అంటే బాగా ఇష్టం. అవునా? వెస్టర్నా క్లాసికలా? రెండు 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 యాక్చువల్లీ క్లాసికల్ డాన్స్ చిన్నప్పటి నుండి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మదర్ క్లాసెస్కి కూడా పంపించారు, సో మధ్యలో మ్యారేజ్ అవ్వడం వల్ల వదిలేసా. స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్ని. మీ పేరు మీద సాంగ్ ఉంది, మౌనిక మౌనిక. అవునండి, అవును, ఫ్రెండ్స్ పాడుతూ ఉంటారు, ఏడ్పిస్తారు అప్పుడప్పుడు. సినిమాలు చూస్తూ ఉంటారు ఎప్పుడైనా? చూస్తుంటాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. మై వన్ అండ్ ఓన్లీ, మై వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ ప్రభాస్. ఓకే, ఎవరికి ఇష్టం ఉండడండి, హైట్, పర్సనాలిటీ కరెక్ట్, అంత బాగుంటే. ఎగ్జాక్ట్లీ, దట్స్ రైట్. మీకు ఏ సినిమాలో బాగా నచ్చాడు ప్రభాస్? వర్షం మూవీ నుండి అండి. నాకు కూడా వర్షం మూవీ నుండి చాలా ఇష్టపడతా. యాక్చువల్లీ ఆ షూట్ కూడా వరంగల్ దగ్గర పెంబర్తి మాది ప్రాపర్, ఓకే, అక్కడ తీశారు. సో అప్పటి నుంచి బాగా ఇష్టం. చూసాను, మా నానమ్మ ఉండేది, మా నానమ్మతో వెళ్ళి మరీ చూసా. అవునా? ప్రభాస్ ని చూసారు? చూసాను. ప్రభాస్ అది కూడా? అవునండి. నైస్. కానీ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉంది కదండి. మాకే ఇంకిద్దరు పిల్లలు వచ్చారు, అప్పుడు పెళ్లి కాలేదు, ఇప్పుడు పెళ్ళైంది, 2 పిల్లలు ఉంటారు, కానీ తను అట్లానే ఉన్నాడు, అందుకే ఎవర్ గ్రీన్. అవునవును, అలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే హాటెస్ట్ గా అలా సింగిల్ గా ఉన్నాడు. అవును. ఇది ఒకసారి తీసేసుకుందాము. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ప్రభాస్ ని. అవునా? ఇది ఒకసారి డిస్ అవుట్ చేసుకుందాం మేడం. మనం మళ్ళీ ఒకసారి కోట్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. జస్ట్ ఒక 2 minutes. జస్ట్ స్టార్టింగ్ టచ్ అన్నమాట. స్టార్టింగ్ టచ్. ఇప్పుడు ఇది సైడ్ పెట్టుకొని మనం మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. ఓకే, తీసుకొని దీంట్లో ఇవి వేసేసుకుందాం. ఓకే, అంటే ఒక కోట్ అయితే ఏంటంటే మసాలాలన్నీ బాగా పడతాయి. ఓకే ఓకే, సో మనకి క్రిస్పీగా కూడా వస్తాయి. రైట్. ఇప్పుడు మనం దీంట్లో కారం, ఓకే, మనకు రుచి తగ్గ. సో కార్న్ ఫ్లోర్ జస్ట్ కోట్ కోసం. ఓకే, అజినమోటో, మైదా, సాల్ట్, ఫైనల్ గా చాట్ మసాలా. మరీ అంత కష్టం ఏం కాదనమాట క్రిస్పీ కార్న్. ఏం లేదండి, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా, నాలాంటి వాళ్ళు చేసేసుకోవచ్చు. ఒక్కసారి కోట్ చేసుకున్నాము. ప్రభాస్ బ్యాచిలరే, నేను బ్యాచిలరే. అవునా? ప్రభాస్ సింగిలే, నేను సింగిలే. మింగిల్ ఎప్పుడు అవుతారండి? అవుదామని అనుకుంటే స్కోప్ దొరకట్లేదండి, కొంచెం వాటర్. అవునా మేడం? ఖచ్చితంగా నన్ను గుర్తుపెట్టుకోండి మింగిల్ అయ్యేటప్పుడు. తప్పకుండా అండి, నేను వస్తాను. ఎందుకంటే వారు ఫేవరెట్, మీరు కూడా ఫేవరెట్. దేనికి వస్తారు? ఎక్కడికి వస్తారు? నేను మ్యారేజ్కి వస్తాను. ఇప్పుడు అన్నారు కదా మీరు సింగిలే, ప్రభాస్ సింగిలే అన్నారు కదా, సో మింగిల్ అయ్యేటప్పుడు నేను ఉండాలి కదా.
మేడం ఇది ఒకసారి మళ్ళీ వేసేసుకున్నాము. వేద్దామండి తప్పకుండా. ఈ ప్రపంచంలోకి మళ్ళీ నేను ఆల్రెడీ ప్రభాస్తో పెళ్ళి అయిపోయినట్టు ఊహించుకుంటున్నా ఆల్రెడీ. మేడం నేను చేసే క్రిస్పీ కార్న్స్ తిన్న తర్వాత పెళ్లి చేసుకోండి మేడం. మళ్ళీ చేసింది వేస్ట్ అయిపోయింది. లేదు మీ కార్న్ తింటాను డెఫినెట్ గా. మీకు ఏమైనా నా రెసిపీస్ నచ్చితే మీ మెనూలో మెన్షన్ చేసుకోవచ్చు మ్యారేజ్కి. వావ్, నాకు పెళ్ళి అయిపోతుంది. దానికి కారణం నేనే అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్. దానికి కారణం నేనే అయినందుకు, అంటే నా ద్వారా మీరు సార్ ఇష్టం అని చెప్పారు కదా. కరెక్ట్. మీరే లేకపోతే నా ఇష్టం ఎప్పటికీ ప్రభాస్ కి తెలిసేది కాదు. అదే ఈ షో ఖచ్చితంగా సార్ చూస్తారని అనుకుంటున్నాను నేను కూడా. మీ టూ. నిజంగా ప్రభాస్తో పెళ్ళి అయితే ఎంత బాగుంటుందండి. కంపల్సరీ అండి, ఆశలు ఎవరికి ఉండవు అందరూ, కానీ అత్యాశ పడద్దు అంటున్నారు. ఓకే, ఎందుకు అనుకుంటారు? మీ రాతలో రాసింటే అవుతుందేమో. ఓకే మేడం, ఫైనల్ గా ఇది అయిపోయింది. మీరు కూడా ఊహలా అయిపోతే నేను కూడా ఇది డిసర్వ్ చేసుకుంటా. ఓకే అయిపోయిందండి. డ్రీమ్స్ ఇప్పుడు క్రిస్పీ కార్న్ తిన్న తర్వాత మళ్ళీ వెళ్తాను నా డ్రీమ్ ల్యాండ్. ఓకే డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నా స్టవ్. ఓకే, ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైనా మసాలాలు యాడ్ చేస్తున్నావా మనం? లేకపోతే ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ తో గార్నిష్ చేసేసుకుంటే డిష్ అవుట్ అయిపోతుంది. జై ప్రభాస్. జై ప్రభాస్. We love Prabhas. Yes, we also love Prabhas. We all love Prabhas. Yes. ఫైనల్ గా డిష్ అవుట్ చేసుకుందాం. కానీ ఈ షో మా ఆయన చూసుకుంటే కుళ్ళుకుంటాడేమో. ఏం కాదులేండి, మీ ఆయన మీరంటే సింగిల్ కదండి, నేను మింగిల్ అయిపోయా కదా. పర్లేదండి. ఇది డిష్ అవుట్ చేసుకుందాము. చెప్పండి ఏం చేద్దాం ఇప్పుడు? లైట్ గా పెప్పర్ పౌడర్. ఓకే, చట్పట్గా ఉండాలి కదా ఓకే స్నాక్స్ అంటే. ఫైనల్ గా మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది మేడం. ప్రభాస్ సార్ తో డ్రీమ్స్ తో పాటు ఇది కూడా తింటూ ఎంజాయ్ చేయండి. ప్రభాస్ సార్ మీకు, నాకు ఓన్లీ ప్రభాస్. ఓకే డన్. అది నా డైలాగ్ కదా, ఫారియా అబ్దుల్లా డైలాగ్. ఓకే అండి, రెడీ అయిపోయినాయి క్రిస్పీ కార్న్స్ విత్ పెప్పర్. టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. క్రిస్పీ కార్న్ స్టిక్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ స్టిక్స్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, మైదా పిండి. క్రిస్పీ కార్న్ స్టిక్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఫ్రై చేసుకున్న కార్న్ స్టిక్స్, కారం, కార్న్ ఫ్లోర్, మైదా, ఉప్పు, చాట్ మసాలా వేసి కలిపి డిష్ డీప్ ఫ్రై చేసి చౌట్ చేసుకుని దానిపైన మిరియాల పొడి చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, క్రిస్పీ కార్న్ స్టిక్స్ రెడీ.